ఈరోజు లంచ్లోకి నేను కంది పచ్చడి చేస్తున్నాను. నా దగ్గర వెజ్జీస్ ఏం లేవు. సో ఐ చోస్ టు మేక్ దిస్. అయితే దానికోసం కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. గట్టిగా ఉంది మా చింతపండు, అందుకే నానబెట్టాను. తర్వాత 1½ కప్ కందిపప్పు తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఆ కందిపప్పుని బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అది లోలో పెట్టుకొని సిమ్లో వేయించాలి. జస్ట్ ఒక 2 మినిట్స్లో వేగిపోతాయి. మంచి స్మెల్ వస్తాయి. అప్పుడే ఇంకా కలర్ చేంజ్ అయినా చూసారా, రెడ్ కలర్లోకి. ఇప్పుడు నేను దీంట్లోకి వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసేసి వాటిని కూడా ఒక్కసారి జస్ట్ 1 మినిట్ వేయించేస్తాను. అవి కూడా డ్రై అయిపోతాయి. అవి కూడా అన్నీ డ్రై అయిన తర్వాత వీటిని ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ జార్లో కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం లైట్గా పసుపు వేసుకున్నాను. ఆప్షనల్, జస్ట్ నేనే కొంచెం అలా వేసాను. పసుపు వేసి వాటిని చల్లగా అయిన తర్వాత మిక్సీ తిప్పాలి. మిక్సీ పట్టుకుంటే గట్టిగానే పట్టాలి. ఎక్కువ వాటర్ వేస్తే వాటరీగా చట్నీ అయిపోతుంది, పచ్చడిలాగా ఉండదు. సో లైట్గా అవసరమైనంత వాటర్ వేసుకుంటూ గట్టిగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఎంత గట్టిగా ఉందో. సో ఇదే కంది ముద్దలాగా రౌండ్ బాల్ లాగా వస్తుంది. చూసారు కదా, రెడీ అయిపోయింది, ఇంకా తినడమే.